మెట్రో నగరం విశాఖలో ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేయక వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. కీలక కూడళ్లలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్నింటిని గుత్తేదారు తొలగించడంతో విశాఖ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తప్పటం లేదు. మహానాడుకు పెద్ద ఎత్తున వాహనాలు తరలివచ్చే అవకాశం ఉండడంతో మరింత గందరగోళం ఏర్పడనుంది. సాగర నగరి విశాఖలో రోజురోజుకు వాహనాల సంఖ్య రెట్టింపవుతున్నాయి. విశాలమైన రహదారులు ఉన్న వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. జాతీయ రహదారి నగరం మీదుగానే వెళ్తుండడంతో భారీ వాహనాల రాకపోకలు సైతం ఎక్కువగానే ఉంటుంది. విశాఖలో మొత్తం 94 జంక్షన్లు ఉండగా 34 జంక్షన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే 53 జంక్షన్లలో మానవ వనరులతోనే పరిశీలన చేస్తున్నారు. హఠాత్తుగా 3 రోజుల క్రితం నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లు మొరాయించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ బాధ్యతను నగరపాలక సంస్థ, పోలీస్ శాఖ కలిసి ఓ సాంకేతిక సంస్థతో ఒప్పందం చేసుకున్నాయి. వారికప్పగించిన ఒప్పంద కాలం ముగియడంతో ఆ సంస్థ సిగ్నళ్లు పనిచేసేందుకు అమర్చిన చిప్లను తీసేసింది. ఫలితంగా విశాఖలో ట్రాఫిక్ సిగ్నళ్లు 3 రోజులు పనిచేయకుండా పోయాయి. ఫలితంగా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. జీవీఎంసీ కమిషనర్ గారికి కానీ, నాకు కానీ, లేకపోతే ట్రాఫిక్ విభాగం ఎవరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ కంట్రోల్ ప్యానెల్స్ అన్ని తీసుకెళ్లడం వల్ల ఈ సిగ్నల్స్ పాడైంది. నేను ఈవినింగ్ ఒకళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ పంపించారు. పలానా జంక్షన్లో మేము రోడ్డు దాటడం కూడా చాలా కష్టంగా ఉంది, వాహనదారులు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఎమ్మటే రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మేము వివిధ చర్యలు తీసుకోవడానికి యాజ్ పర్ లా దానికి ఉపక్రమించాము. ట్రాఫిక్ మాట్లాడిన తర్వాత మళ్ళీ కంట్రోల్ ప్యానెల్స్ అన్ని తీసుకొచ్చి అతను ఒక్కొక్కటి రీఫిక్స్ చేస్తున్నాడు అన్నమాట. దీని ప్రకారము అతని మీద తగు చర్యలు కూడా తీసుకోవటం జరుగుతుంది. ప్రధాన కూడళ్లలో ఉదయం, సాయంత్రం విపరీతమైన రద్దీ వల్ల పలుచోట్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థానికంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 30 సిగ్నళ్లను పనిచేయించగలిగారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని పోలీస్ శాఖ తెలిపింది.